చెప్పమ్మా చెప్పు. This is an anti-rigging voting system based on fingerprint model by using and implementing of smart card technology. The main purpose of this product is to abolish rigging 100% and to make one person one vote. First voter enroll their fingerprint. ఓకే ఎవరా అది పెట్టించేసారు మళ్ళీనా సేమ్ పోలింగ్కి వచ్చారు. పోలింగ్ కాదురా ఇంకా స్టోర్ అవ్వాలి. స్టోర్ అవ్వాలి. ఓకే ఇదా ఓకే. ఫస్ట్ ఫింగర్స్ని స్టోర్ చేసేయాలి. అయితే వాటర్స్ ఎంతమంది ఉన్నారో అంతమంది వాటర్స్ ఫింగర్స్ స్టోర్ చేసేయాలి. చేసాక స్టోర్ చేస్తాను. ఓకే ఓకే స్టోర్ ఓకే. fingerprint is stored in this environment. Verification of fingerprint. పోలింగ్ Of the verification vote when permission vote cast. Party 1, Party 2, Party 7, any party. పార్టీకి ఓట్ వేసాడు. మళ్ళీ రెండు సార్లు వేయడానికి వచ్చాడు. Want to vote again for rigging? ఓకే. The system ఆల్రెడీ voted. If an unknown person wants to vote, అన్నోన్ పర్సన్ finger not. Okay. And we can see result also without any problems. ఓకే ఓకే. It mainly used to avoid rigging. Yes sir. Main thing is to avoid it. Okay okay. Excellent. And to reduce expenditure also. At the same time, one more. Expenditure Expenditure is reduced. Ballot paper, some other. Okay okay. అక్కడ పీపుల్ కూడా తగ్గించవచ్చు సార్. స్టాఫ్ పోలింగ్ టైం కూడా తగ్గించవచ్చు. ఓకే. కౌంటింగ్ మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత 3 monthsకి ఎప్పుడో చెప్తున్నారు కదా సార్. అలా కాకుండా ఎలక్షన్ అయిన తర్వాత రోజు ఎలక్షన్ అయిన 1 hourకి చెప్పేయచ్చు. ఓకే ఓకే అన్న చెప్పచ్చు. అంటే మనకి పోలింగ్ ఆఫీసర్స్ని కొన్ని రిగ్గింగ్ చేయడం కూడా ఉంటుంది సార్. ఇక్కడ పోలీస్ ఆఫీసర్లు ఒకవేళ కొన్నా కూడా ఆఫీసర్ కూడా ఇక్కడ ఏం చేయలేదు. ఆఫీసర్ కూడా ఒక ఓటు వేస్తారు ఛాన్స్. ఆఫీసర్ కూడా 2 ఓట్లు వేయడానికి అవకాశం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 ఓట్లతో ముందే రిజిస్టర్ చేసుకున్నాను అనుకుందాం. ఒక ఓటుతో 1000, రెండో ఓటుతో 1000, మూడో ఓటుతో 1000 అలా చేసుకుంటే అందుకని జస్ట్ బేసిక్ మోడల్ సార్. తర్వాత ఐడి కార్డ్ లాంటి వస్తుంది. దాన్ని బట్టి గవర్నమెంట్ అందరికీ కూడా ఏదో ఒక బేసిక్ అంటే ఏదో ఒక ఫింగర్ అంటే ఇంకా అందరిది కూడా ఇదే. ఒకవేళ ఈ ఫింగర్ అంటూ లేని వాళ్ళు లేనప్పుడు సెకండ్ ఫింగర్ ఇచ్చేస్తారు. గుడ్ బాగుంది.